నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో ఉన్నారు జూనియర్ మంగ్లీ అక్క. నమస్తే అక్క. నమస్తే. ఏందక్క ఈ మధ్య మస్తు అగ్లీ అయిపోయినావు నువ్వు? అగ్లీయా? దేనికి అగ్లీ చెప్పు. దేనికి అగ్లీ? దేనికి ఏ నీకు తెలియదా అక్క? కాదు, అగ్లీ ఎట్లయితుంది? ఇప్పుడు నా పుట్టినరోజు అని ఇప్పుడు అందరూ మంచిగా రిసార్ట్లు చేసుకుంటున్నారు. మా అమ్మ నాయనల కోరిక మేరకు నేను ఒక విషయం చెప్పనాక, చెప్పు. నీ పుట్టినరోజు పెద్ద వేస్ట్ రోజు అయిపోయింది నిజంగా. అట్లా కావాలని నేను మాత్రం అనుకున్నానా? అయ్యింది. నేను అదే చెప్తున్నా, ఇందులో నా తప్పు లేదు, నా ప్రమేయం లేదు. మా అమ్మ నాయన కోరికల మేరకు ఇప్పుడు అందరు పోయి రిసార్ట్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు పోయి. సేమ్ అట్లనే పోయినా, చేసుకున్నా. మరి నాకు తెలియదు ఫ్యామిలీ చేసుకునే ఫంక్షన్స్ కి కూడా పర్మిషన్లు తీసుకోవాలనే సంగతి నాకు తెలియదు. నీకు అక్క ఇప్పుడు పార్టీ వాళ్ళకి వీళ్ళకి పెడితే తీసుకోవాలని తెలుసు, కానీ ఇప్పుడు నీ పర్సనల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు. సరే అక్క, నువ్వు ఎట్లా మాట్లాడనీకి వచ్చినావు, నువ్వు ఎట్లా నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు ఆ తప్పు లేదు. అదే నేను చెప్పినా అక్క. నేను చెప్పినాక ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు చెప్పాలి కదా. నీ అంతా నువ్వు మాట్లాడనీకనే వస్తాయి ఎందుకక్క? సరే చెప్పు. ఇప్పుడు నేనేందంటే, నువ్వు అమ్మ నాన్న కోరిక మేరకు పార్టీ చేసుకున్నావు, నీ బర్త్డే పార్టీ. సరే చేసుకో, దాంట్లో నేను తప్పట్లేదు. మీ అమ్మ నాన్న కోరిక మేరకు నువ్వు తీసుకొచ్చి రిసార్ట్లో చేసుకున్నావు పార్టీ, ఓకే, అది బాగానే ఉంది. ఓకే, రిసార్ట్లో చేసుకున్నావు. ఏది మందు చిందుతోని, ఓకే, అది వదిలిపెట్టు. మందు చిందు హుక్కాపాటు డ్రగ్స్ గురించి మాట్లాడు. డ్రగ్స్ లేవు అసలు. సరే, అది వదిలిపెట్టు. అంటే మందు తీసుకొని మీ అమ్మాయి ముంగటనే ఎగురుకుంటా, మీరు తాగుకుంటా మీరు ఎగురుతుంటారు. మందు పెట్టినంటే నేను మాత్రం తాగుతాను కాదు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చినో నీకు తెలుసు. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరు ఉంటారు, ఇప్పుడు అందులో పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకు మందు అలవాటు ఉంటది. మందు పెట్టించినాం అంతే, అది తప్ప? సరే, ఇప్పుడు లిక్కర్ పెట్టిరు, హుక్కా పెట్టిరు, ఓకే. మరి ఆ డ్రగ్ తీసుకొని ఒక ఆయన వచ్చిండు, డ్రగ్స్ తీసుకొని ఒక ఆయన వచ్చిండు, మరి ఆయన విషయం ఏమంటారు? అంటే లోపల డ్రగ్స్ కూడా అరేంజ్ చేసిరా మీరు? వచ్చి టెస్టులు చేసేదాకా తెలియదు ఆయన డ్రగ్స్ తీసుకొని వచ్చిండని. నా కర్మకి ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకొని వచ్చిండు, తెలియదు అసలు. అంటే అట్లాంటి వాళ్ళతో కూడా దోస్తానం చేస్తారు మీరు. ఇప్పుడు మొత్తం లోపల ఇప్పుడు మనిషి మంచిగా ఉండని మాట్లాడతాం, మన లోపల ఎట్లుంటారో ఎట్లా తెలుస్తుంది? ఏమో అక్క, మీకు కూడా అలవాటు ఉందేమో అని. అంటే ఆ అలవాటు కాదు, ఏం మంద అలవాటు గిట్ల ఉంటాయి కదా. చూడన్నా, నువ్వు గిట్లా మాట్లాడద్దన్న, నువ్వు ఏమీ తెలియకుండా ఇట్లా నువ్వు డ్రగ్స్ తీసుకుంటా అవి మాట్లాడే. ఇప్పుడు నాకు చెకప్ చేసి డ్రగ్స్ తీసుకున్నట్టు వస్తే నేను ఒప్పుకుంటానా? నువ్వు డ్రగ్స్ గురించి మాట్లాడద్దన్న, నేను తీసుకొని మాట్లాడదు. ఇప్పటికే చాలా కిరికిరి అవుతుంది. మెల్లగా ఎందుకట్లా ఇప్పుడు నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని నేను అంటలేను, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని నేను అంటలేను. ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు నీ సోపతి కాలని అంటున్నా. అంటే వాళ్ళతో నువ్వు సోపతి చేస్తావా అన్న నా ప్రశ్నే. నాకు ఫస్ట్ ఎందుకట్లా మంచి దోస్తులు తెలియదుగా, ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టే తెలియదు, అసలు తెలియదు. నాకు దేవుడు సాక్షిగా చెప్తున్నా, నాకు తెలియదు అన్న. నాకు మరి నువ్వు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ చేసినావు. అవును, ఇదే గెటప్ వేసుకొని చేసినావు. నువ్వు ఈ గెటప్ తో ఎందుకు వచ్చినావు నాకు తెలియదు, ఇంకా హైలైట్ అయిదామని వచ్చినట్టున్నావు. కానీ చెప్పేది అది పోనీ. నువ్వు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ చేసినావు. అవును కదా, ప్రముఖ న్యూస్ ఛానల్ చేసినావు, ఎన్నో ఈవెంట్స్ చేసినావు, చాలా చేసినావు. కనీసం ఒక ఇంకిత జ్ఞానం ఉంటే పర్మిషన్ తీసుకోవాలి అన్న సోయి ఉండాలి. నేను అదే చెప్తున్నా. తెలియదు అంటున్నావు. ఇప్పుడు మన సొంత ఫ్యామిలీ ఫంక్షన్ కూడా పర్మిషన్, ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరిగితే అది నీ సొంత ఫ్యామిలీ ఫంక్షన్ కాదు, నీది నీ ఊర్లో చేసుకుంటే. ఇసొంటి ఫంక్షన్ లకు పోయింటే, ఇసొంటి రిసార్ట్ లకు పోయింటే నాకు తెలిసేది. అక్క ఎందుకు అట్లా వెళ్తున్నావు? మరి నువ్వు నన్నే తప్పు పడుతున్నావు కదా. ఇప్పుడు నీ ఊర్లో నీ ఇంటికాడ చేసుకుంటే దానికి పర్మిషన్ ఏ అవసరం లేదు. నువ్వు సిటీలా అది చేవెళ్ళలా నువ్వు ఫంక్షన్లు చేసుకొని నువ్వు లిక్కర్ పార్టీలు ఇవన్నీ పెట్టి కూడా మళ్ళీ దాని తర్వాత నాకేం తెలియదు, నాకు అసలు ఏం లేదంటే ఊరు దాటి రిసార్ట్లు చేసుకున్నాడు తప్పేట్లయితే తప్పుగా. అరే మళ్ళీ కుటుంబ సభ్యులు అంటే ఏందాక నువ్వు? కుటుంబ సభ్యులు ఎవరు? మీ అమ్మ మీ అయ్యూరు ఇంకెవరు? అరే మెల్లగా అంటావు. మళ్ళీ 10 గంటలకు కుటుంబ సభ్యులు అందులో ఎవరు తెలుసా? నేను చెప్తాను, అందులో ఎవరు తెలుసా? కాసర్లో శ్యామ్ ఉన్నాడు, దివి ఉన్నది, మీ చెల్లు ఉన్నది, ఇంకెవరు రచ్చరవి ఉన్నాడు. మరి వాళ్ళకు కూడా తెలియదా ఇదంతా? వాళ్ళు కూడా చెప్పలేదా నీకు? ఇంకెవరున్నారు? ఫ్యామిలీ ఫ్రెండ్స్ పిలుచుకుంటూ తప్ప, ఇప్పుడు నా ఫ్రెండ్స్ పిలుచుకుంటూ నా బర్త్డేకి తప్పు కాదు. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్కి వచ్చినావు. ఇప్పుడు పిలుచుకోవాలి. నేనేమంటున్నానంటే
పిలుచుకో, ఎంజాయ్ చేయి, కానీ పర్మిషన్ అనేది ఒకటి పాడుపడుతుంది కదా. అదే అన్న నా కర్మ. ఎందుకు తీసుకోలేదు అని ఫ్యామిలీ ఫంక్షన్లకి పర్మిషన్ మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్ ఇదే నా తప్పు. ఇదే చెప్తున్నా ఏం చెప్తుంది ఏమింటుందో అర్థమవుతుంది. లిక్కర్ సీజ్ చేసిర్రు, హుక్కా ఎవరు కొడతారు? కొడతావా నువ్వు? నేను ఎందుకు కొడతా అన్న? అసలు ఎవరి కోసమో అట్లా ప్రక్రియలు ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ కి ఇస్తాం మనము, అవన్నీ అయినాయి. ఇప్పుడు అన్నిట్లో నా తప్పే అంటే నేను ఏం చేయాలన్నా? మీ కోఆర్డినేటర్ ఎవరు కోఆర్డినేట్ చేసిండు ఒకసారి ఆయన నెంబర్ అదే నాకు కూడా ఇప్పుడు మాట్లాడాలి. ఒకసారి నెంబర్ కలపొచ్చు కదా, నీ దగ్గర ఉంటది. ఇస్తా, ఎందుకంటే నేను మాట్లాడాలి ఫస్ట్. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు నా పరువు పోయిందన్నా. ఒక్క పాటు ఎవరు కొడతారో నీకు తెలియదు, ఆ మంది ఎవరు తాగుతారో నీకు తెలియదు, కానీ నువ్వు తెచ్చిపెట్టినావు. అదే నీకు అలవాటు ఉందా అక్క అంటే నాకు లేదంటది. నాకెందుకుంటది అలవాటు? ఎందుకు ఉండొద్దా అక్క? ఎందుకు ఉండాలి చెప్పు? అదేమన్నా మంచి అలవాట? మంచి పద్ధతి. మరి నీకు అలవాటు లేని ఉట్టి కేక్ తెచ్చిపెట్టి కట్ చేసి నిమ్మలంగా పోవాలి, కానీ నాకు రీసార్ట్లని, మందు బాటిల్లని విదేశాల నుంచి తెప్పించి విదేశాల నుంచి తెప్పిలేదన్నా. అది పక్కా లోకల్ లిక్కరే అది. సరే, నువ్వు తప్పు చేయలేదాక, సరే ఒప్పుకుంటున్నా. నీకు నీది ఏం తప్పు లేదు, మొత్తం చూసే జనాల తప్పు, వాళ్ళ తప్పు, ఇలా చెప్పు అక్క. సరే అక్క, పోనీ ఇక నీ తప్పు లేదు, చూసే జనాలే తప్పు, ఈ సమాజందే తప్పు. నువ్వు ఒక్క ఆమె కరెక్ట్, నువ్వేం చేస్తావు కరెక్ట్. నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటే తప్పు లేదు, నువ్వు లిక్కర్ పెడితే తప్పు లేదు, నువ్వు హుక్కా పాటు పెడితే తప్పు లేదు, నువ్వు పర్మిషన్ తీసుకోపోవడం కూడా తప్పు లేదు, నువ్వు డీజే పర్మిషన్ తీసుకోలేదు చూసినావా, అది కూడా తప్పు లేదు. సరే అక్క, మరి ఇవన్నీ నువ్వు తెలిసే చేస్తున్నావు, నీదేం లేదు కదా. మరి పోలీసు ఎవరో ఆపుతుంటే వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నారు వీడియో అని ఎందుకన్నా? మరి ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు లేని తప్పుని క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా రికార్డ్ చేసి చూపిస్తే అది నేను ఏదో కావాలని చేస్తున్నా అని పోర్ట్రేట్ చేసి ఉన్నదే కదా, పోర్ట్రేట్ చేసినందుకే ఇంత అలా ఉన్నదే కదా ఆయన వీడియో రికార్డ్ చేసింది. లేదు ఎందుకు అంటే ఇంకేమైనా చేస్తున్నా? చూసే విధానం ఎట్లా అంటే ఇంకా రీసార్ట్లు ఇంకేమైనా చేస్తారా? ఇంకేమైనా ప్లాన్ చేస్తారా? ఇది కాకుండా మనకు తెలిసింది కాకుండా ఇప్పుడు సెలబ్రిటీలు అన్నప్పుడు ఏం చేసినా దాన్ని పోర్ట్రేట్ చేసి, దానికి ట్రోలింగ్ చేసి, దానికి ఇష్టారు సారంగా మాటలు మీరేం చేయకుండా వాళ్ళు చేస్తారు. అవునన్నా, మేమేదో పార్టీ పెట్టుకుంటే దాన్ని లెక్కలు తీసి దాన్ని తవ్వి పెద్దగా చేస్తే మరి ట్రోలింగ్ కి భయపడతాం కదన్నా. అనవసరమైన ట్రోలింగ్ ఎందుకు? సరే, ఇక తప్పు లేదంట అక్కది కూడా, ఏం తప్పు లేదంట. నిన్న పోలీసులు కూడా అక్క గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు, అయినా కానీ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళా నా తప్పేం లేదు, నేను అసలు తప్పే చేయలేదు అంటుంది. మరి ఎంతవరకు మరి చూద్దాము.